ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు సికింద్రాబాద్లోని బోరుచెట్టి బజార్లో ఉన్న శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానంలో ఉన్నాను. ఈ దేవాలయము 100 సంవత్సరాల పూర్వము నిర్మించబడినది. ఈ దేవాలయంలో ధనత్రయోదశి పర్వదిన సందర్భంగా ప్రతి సంవత్సరము లక్ష్మీ కుబేరస్వామి వ్రతాలు ఆచరించబడతాయి. ఈ లక్ష్మీ కుబేరస్వామి వ్రతాలు ఆచరించడం వలన మనకి కోరిన కోరికలు తీరుతాయి. ఈ వ్రతము ఈ దేవాలయంలో 11 సంవత్సరాలుగా నిర్వహించబడుతుంది. ఆ లక్ష్మీ కుబేరస్వామి వ్రతము అనగా గౌరీ పూజ, గణపతి పూజ, అమ్మవారి అష్టోత్తరము, కుబేరస్వామి ఆవాహనము, అధ్యాయములు 3 అధ్యాయములు, మంత్రపుష్పము, మంగళహారతి, మనకి అచ్చంగా సత్యనారాయణ స్వామి వ్రతంలాగా ఉంటుంది. ఈ లక్ష్మీ కుబేరస్వామి వ్రతం చేయడం వలన మన కోరిన కోరికలు తీరుస్తారు. ఈ వ్రతము 3 వారాలు, 5 వారాలు, 7 వారాలు, 11 వారాలు, 9 వారాలు, 21, 27 మన ఇష్టమైనన్ని వారాలు ఈ వ్రతము చేయవచ్చును. ఈ వ్రతం చేయడం వలన మన మనోభీష్టాలు నెరవేరుతాయి. వృత్తి, వ్యాపారము, విద్య, వివాహము, గృహము ఎలాంటి కోరికలైనా తీరుతాయి అనటంలో సందేహం లేదు. ఈ దేవాలయంలో ఈ వ్రతము 11 సంవత్సరాలుగా చేస్తున్నారు. అరుదుగా ఈ వ్రతము ఈ దేవాలయంలో మాత్రమే చేస్తారు. ఏ దేవాలయంలో ఈ వ్రతము చేయరు. ఈ ధన్తెరస్ రోజు, ఈ ధనత్రయోదశి రోజు కాకుండా కూడా ఈ దేవాలయంలో ప్రతి గురువారం కూడా ఈ దేవాలయంలో లక్ష్మీ కుబేరస్వామి వ్రతం చేస్తారు. ఇలాంటి లక్ష్మీ కుబేరస్వామి వ్రతాన్ని, ఆ భక్తులు ఆచరించే వ్రతాన్ని మీరు కనులారా వీక్షించి లక్ష్మీ కుబేరస్వామి కరుణా కటాక్ష వీక్షణాలకు పాత్రకండి. ఓం శ్రీ మాత్రే నమః. ఈ దేవాలయానికి మీరు వచ్చి ఈ దేవాలయంలో వ్రతం ఆచరించాలి అని అనుకున్న వారు ఫోన్ నెంబర్ నేను మెన్షన్ చేస్తాను. ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేయవచ్చు. జాకెట్ మీద వచ్చి దానిపైన యంత్రం పెట్టుకొని యంత్రానికి అలంకారం గంధంతో కుంకుమతో అలంకారం చేసి యంత్రంలో గణపతి ఉంటాడు. గణపతి దగ్గర తమలపాకు వేసుకోండి. అందులో పసుపు గణపతి చేసి పెట్టుకోండి. గణపతి పక్కన మళ్ళీ 2 తమలపాకు వేసుకొని అందులో గౌరీ అమ్మవారిని చేసి పెట్టుకోండి. తర్వాత నవగ్రహాలు ఉన్న యంత్రంలో నవగ్రహాల పైన 9 ఒక్కలు పెట్టుకోండి. తర్వాత ప్రజానికి అలంకారం బొట్టు పెట్టేసి ప్రజలపై 2 తమలపాకులు వేసుకోండి. 2 తమలపాకులు వేసుకొని అందులో మీరు తెచ్చుకునేటువంటి అమ్మవారి విగ్రహం, అమ్మవారి రూపు ఏదైనా ఉంటే దానిపైన పెట్టుకోండి, తమలపాకు పైన పెట్టుకోండి. మన దేవాలయంలో ప్రతి గురువారం కూడా చేసుకునే పరిస్థితి అంతా లాక్డౌన్ లో కూడా గురువారం నాడు ఈ యొక్క వ్రతాన్ని మేము ఆచరించాము. భక్తుల కొరకు, అందరి కొరకు మేము కూడా ఆచరించాలి ఇక్కడ. కాబట్టి ఇది చాలా విశేషం. లక్ష్మీనారాయణ స్వామి వారు ఉన్నటువంటి దేవాలయంలో ఈ యొక్క వ్రతాన్ని ఆచరించడం అనేది చాలా విశేషం. కాబట్టి ఇక్కడ చేసుకున్న వారందరికీ కూడా స్వామివారి అమ్మవారి అనుగ్రహం చాలా లభిస్తుంది. నిర్విఘ్నంగా కొనసాగుతుంది. ఇక్కడ మన యొక్క భక్తులందరికీ కూడా కొత్త బంగారమై లక్ష్మీనారాయణ స్వామి తోడుగా లక్ష్మీనారాయణ స్వామి గారు అందరికీ అనుగ్రహం ఇస్తున్నారు ఇక్కడ. కాబట్టి అందరం కూడా ఒక్కరోజు కాకుండా గురువారం కూడా ఉదయం 10 గంటలకు చేయడం విశేషం ఇక్కడ. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించి స్వామివారి అనుగ్రహం ద్వారా, అమ్మవారి కృప ద్వారా అందరికీ కూడా ఏమీ కోరికలు ఉన్నా, వివాహం కావచ్చు, వ్యాపారం కావచ్చు, సంతానం కావచ్చు, ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఇంట్లో ఏమైనటువంటి సమస్యలు కావచ్చు, వ్రతాన్ని ఆచరించిన వారందరికీ కూడా అందరినీ కూడా ఏమి కావాలన్నా అందరినీ కూడా అనుగ్రహించే
వ్రతం ఈ యొక్క లక్ష్మీవేర స్వాగతం అనగా అందరం కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించి స్వామివారి అమ్మవారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని అందరం కూడా పొందుదాం. జై శ్రీనారాయణ. స్వామిని గణపతి మనసులో అందరం కూడా ధ్యానం చేసుకొని నమస్కారం చేసుకుందాం. హరి ఓం. దేవీం వాదవదేంద్ర దేవాస్తాం విశ్వరూపాం శివో వదంతు స్వానో మంత్రేజో తందుహానాదే నిర్వాగస్మాకవస్తేజో అయం ముహూర్త సుముహూర్తమస్తు స్మృతేదకర కళ్యాణవాదన భద్రదాయతే పురుదస్తావత నిత్యం ప్రజామరణం వరం దావస్తేనాం జయస్తేనాం కులస్తేనాం పరాభవ ఏషాం దేవరశ్యామో హృదయస్తోదరాధరః ఆపదామపహర్తారం దాతారం సర్వదం పదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అగదారణ పద్మార్గం గదార్ణమహర్నిశం అనేకదంతం భక్తానామేకదంతముపాస్మహే లంబోదరసవిడో విఘ్నరాజో గణాధిపః ధూమాకేంద్రగణాధ్యక్షో మోనచంద్రో గజాననః గణపతిం నమస్కారం కృత్వా రెండు చేతులు జోడించి గణపతికి నమస్కారం చేసుకోండి. అథా ఆచమ్య ప్రాణారాచమ్య అందరూ కూడా ఆచమనం చేయండి. ఒకసారి చేతులు నీళ్ళు పోసుకొని పళ్ళెంలో వదిలేసేయండి. చీకటి పడుకున్నట్టుగా భావించి పళ్ళెంలో వదిలేసి 3 సార్లు తాగాలి. అందరూ కూడా ప్రాణాయామం చేయండి. ఓం భూ ఓం భవః ఓం సవః ఓం మహా ఓం జనః ఓం తవః ఓం సత్యమోం దత్తవరేణ మృగో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అక్షరాలు పట్టుకోండి. శ్రీ మహావిష్ణురాజ్ఞా ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణాదయ ప్రార్థే శ్వేతమహాగల్యే గురు చరణ సన్నిధో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి సన్నిధో అస్మిన్ వర్తమాన వ్యవహారికాంధ్రమానేన ప్రాతాభాగస్థిత వస్త్రానాం మధ్యే శ్రీ కమలామహంవత్సరే దక్షిణాయనే శరదృతౌ ఆశ్వయుజ మాసే కృష్ణపక్షే అద్య త్రయోదశ్యోపరిత్రదశ్యాం వాసరావాదరస్తు. నానాంతరవాదపనీయం సమర్పయామి. శ్రీమన్మహాగణాధిపతయే నమః. వస్త్రయుగ్మం స్వామికి వస్త్రం వేయండి. వేసి ఉన్న వాళ్ళు దాన్ని తాకి నమస్కారం చేసుకోండి. 2 నక్షత్రం వేయండి. యజ్ఞోపవేదార్థమక్షతాన్ సమర్పయామి. యజ్ఞోపవేదం పరమపవిత్రం వదామి యస్వస్తాద ఆయుష్యమగ్నియం పురుషోగ్రం యజ్ఞోపవేదం పరమస్తుతేజః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం స్కాందమూలగాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీమన్మహాగణాధిపతి దేవతాగణాధిపతయోః నానావిధ పరిమళపత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి. నమస్కారం కరోమి. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ధూపమాగ్రామయామి. దీపం సమర్పయామి. అలాగే చేత్తో దీపాన్ని ఇలా చూపించండి. తీసి చూపించకండి, మామూలుగా అలా చూపించండి. ధూపదీపానంతరం ఆచమనీయం. క్షత్రం ధారయామి. చావరాభ్యామి గయామి కుంగరయామి అంభోదిగానారోహయామి. రాజోపచారాన్ మంత్రోపచారాన్ భక్త్యోపచారాన్ శ్రద్ధోపచారాన్ పూజాన్ క్రియాదిన న్యూనం సంపూర్ణాం యాది. సత్యో వందే మత్సుదం చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం శ్రద్ధాహీనం గణాధిప. నీరు పోసిన నక్షత్రం పండే ప్రవేశేయండి. లక్ష్మీస్వామి వారి పూజని మళ్ళొకసారి సంకల్పం చెప్పుకోవాలి. కాబట్టి మళ్ళొకసారి ఆచమని మామూలుగా నేత్రాచమనం చేస్తే సరిపోతుంది. 2 కళ్ళకి నీళ్ళు సరిపోతుందమ్మా. ఉంగరం వేలుతో కొద్దిగా నీళ్ళు తీసుకునేలాగా నక్షత్రం తీసుకునే విధంగా వాసన చూసి మళ్ళీ ఒకసారి రెండవ పైకి వెనక చేసుకోండి. ఉత్తిష్టంతో లోక విధానాయతే భూతానగాయతే శామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే ప్రాణాయామే యోగః. మళ్ళీ ఒకసారి అందరూ ప్రాణాయామం చేయండి. ఓం భూం భువః ఓం స్వః ఓం మహా ఓం జనః ఓం తపః ఓం దత్యమాం దత్తవిద్వరేణ బ్రహ్మదేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్.
అక్షతలు తీసుకొని కలశం దగ్గర కింది భాగంలో కలశాన్ని తాకినట్టుగా అక్షతలు వేస్తున్నాడు. 2 అక్షతలు వేస్తున్నాడు. ఓం విహాయ నమః, ఓం సావిత్రే నమః, ఓం విజయాయ నమః, ఓం జిదాయ నమః, ఓం దేవసేనాయ నమః, ఓం సుధాయ నమః. గంధం పరికల్పయామి. గంధం వేయండి. గంధము పెట్టేసి దాని కలశానికి గంధం మళ్ళొకసారి ముందు పెట్టినా కానీ మళ్ళొకసారి ఆ గంధం పెట్టినట్టు వరంగా పెట్టి కుంకుమ కూడా పెట్టండి. గంధము కుంకుమ మళ్ళొకసారి పెట్టండి. గంధం పరికల్పయామి, కుంకుమ పరికల్పయామి, హరిద్రాదూర్ణం పరికల్పయామి. ఇలాగే పసుపు కూడా అలంకారంగా కొద్దిగా పెట్టండి. తర్వాత అయిన తర్వాత ఒక పుష్పాన్ని కూడా పెట్టండి. పుష్పం సమర్పయామి. సూర్యాలోకమార్గదేవతాభ్యో నమః, లోకమార్గదేవతాభ్యో నమః. శ్వేతవర్ణం, శ్వేతగంధం, శ్వేతపుష్పం, శ్వేతమాల్యాం, వరదం, శ్వేతచంద్ర, భద్రనవనాకాశోభితం, దివ్యసంసమారణం ప్రదక్షిణే కుర్వాణం, కిరీటవిసుగాదిన పత్ని పుత్ర పరివారమే తస్య గ్రహమండలే ప్రవేశిస్పదకరణే సూర్యగ్రహస్య దివ్యసంసమారణం ప్రదక్షిణే కుర్వాణం సాంఖ్యం సాయుధం సమాగమం సదక్తిం పత్ని పుత్ర పరివారమే తస్య గ్రహమండలే ఉద్గరణాన్యస్య పరిభగవంతం ఉదగ్రహం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి. కురుడే అక్షరాలను నమస్కారం చేసుకోండి. 4 ప్రదక్షిణే కుర్వాణం సాంఖ్యం సాయుధం సమాగమం सा शक्ति पत्नी पुत्र परिवार समेतस्य ग्रहमंडले प्रविष्टुमस्मिन्नकरणे सूर्यग्रहस्याः आवाहयामि, पूजयामि. यजमानस्याः केतुग्रहा देवता अनुग्रह सिद्धिरस्तु. आदित्यादि नवग्रह देवताभ्यो नमः. అక్షతలు తీసుకొని మళ్ళీ ఒకసారి ఆ యొక్క నవగ్రహాల పైన అన్నిటిని కూడా అక్షతలు వేస్తూ ఉండండి. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః ధ్యాయామి. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః ధ్యానం సమర్పయామి. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః వాహయామి. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః సమర్పయామి. వస్త్రాన్ని వేయండి. వస్త్రం వేసుకుంటూ దాన్ని తాకి నమస్కారం చేసుకోండి. లేకుంటే అక్షతలు వేయండి. వస్త్రాక్షరాన్ని సమర్పయామి. యజ్ఞోపవీతం భావించి మళ్ళీ అక్షతలు వేయండి. నమస్కారం చేసుకోండి. ఓం జ్ఞానగాన భావాధర్మాంతరగుణానిజ పానదాన ప్రశ్యంతే ప్రదక్షిణపదేపదే పాపోకం పాపకర్మాణం పాపాన్ పాపోసంభవ రాయిమాం కృపయా దేవాదరణాగతవత్సల అన్నదాదరణంనాదమేవ దరణంభవ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో నవగ్రహ ఆదిత్యాది నవగ్రహ దేవతాయ వాయి ప్రదక్షిణపూర్వక నమస్కారం సమర్పయామి. శ్రీ మహాలక్ష్మి ధనాకర్షణ శ్రీ కుబేర భుజంగ భూతం బ్రహ్మ విష్ణు త్రియంబక క్షేత్రపాలక పూజా కరిష్యే. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. ఓం మహాదేవ్యై విద్మహే విష్ణుపత్న్యై ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. శ్రీ లక్ష్మీ విష్ణుభ్యో నమః ధ్యాయామి. శ్రీ లక్ష్మీ విష్ణుభ్యో నమః ధ్యానం సమర్పయామి. ఓం త్ర్యంబకం నిరామయే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. మళ్ళీ అక్షతలు మళ్ళీ తీసుకోండి. కుబేర స్వామి కూడా ధ్యానం చేసుకుందాం. నమో నమో కుబేరాయ శంకరపద్మాది ప్రభో స్వర్ణవర్ణం విందాక్షరసా భావయామ్యహం. కుబేర పుష్పకం నిధనవా కృతితం ధనధాన్యతం మృత్మేదం ఆవార్తయశ్చ. తనపైన చేయబెట్టండి. కలశాన్ని తాకండి. మొదటి 2 చేతులతో కలశాన్ని తాకించి పట్టుకోండి. అలాగే పట్టుకోండి. రూప్యరుస్తామధర్మణ నాసికాన తాగండి. అదే కలశాన్ని తాగండి. ఛందాంసి సకలే విదో సృష్టి సంహారకారిణి ప్రాణశక్తి ప్రాణదేవత హాంబీరం ప్రేమ శక్తి క్రోక్షి ప్రాణ ప్రతిష్టాపనే వినియోగః. 5 వేలు ఉన్నాయి కదా, బుర్రన వేలుచో ముందు స్టార్ట్ చేయడం లాగా చెప్తాను.
ओम अंगुष्ठाभ्यां नमः। ओम ग्रीं तर्जनीभ्यां नमः। ओम क्रों मध्यमाभ्यां नमः। ओम अनामिकाभ्यां नमः। ओम ग्रीं कनिष्ठिकाभ्यां नमः। ओम क्रों करतलकरुष्टाभ्यां नमः। अथ अंगन्यासः। ओम हृदयाय नमः। कलशानि दृश्य कलशदागम्। ओम ह्रीं शिरसे स्वाहा। मल्लिका कलशदागम्। ओम क्रों शिखायै ओषधो। ओम कवचाय हुम्। ओम ह्रीं मल्लिका कलशदागम्। ओम ह्रीं नेत्रत्रयाय ओषधो। ओम क्रों अस्त्राय वटो చుట్టుపట్టుకొని ओम भूर्भुवस्वः दिग्बन्धः। వెంటచు వెళ్ళని ఇలా తాకించి పెట్టేసేయండి. ఇటువని ఇలా పెట్టేసుకోండి. సరే ఆ చేతిలో చప్పట్లు కొట్టేసి ఇలా కూడి వైపు పెట్టేసుకోండి. మంత్రాయ దేవహి తన్నో యంత్రమంత్రం ప్రచోదయాత్. స్వాహా దివ్యాన్ నిర్వాదంద్రాత్మేనామే స్వాతంత్రాయ వాయువపదస్మయ భగవానురాభ్యః శంకరాస్నానం సమర్పయామి. ओम व्यापरण यज्ञामा विष्मादान विष्मे ऋगत्वदे प्रदोदास्तानों चंद्रकंबलः अलोकगन्नां समर्पयामि. ओम तच्छम्योरारुणीमहे शिरपूजयामि. ओम श्री भुवनेश्वरी नमः. सर्वाणि अंगानि पूजयामि. अथ लक्ष्मी अष्टोत्तर शतनाम कुंकुमार्चनं करिष्ये. कुंकुमार्चన కొరకు ఒక తమలపాకు వేసుకోండి కలశం ముందర చిత్రం పైన. स्वाहाय नमः स्वाहाय नमः सुधाय नमः धन्याय नमः मिनन्मये नमः यस्या पुष्टाय नमः विभावर्ये नमः आदित्ये नमः दित्ये नमः दीप्ताय नमः. కలశం చుట్టూ అక్షతలు వేస్తుండే కలశాన్ని తాగేటట్టుగా కలశం చుట్టూ అక్షతలు వేస్తుండండి. పూజా సమర్పయామి. స్వామికి అష్టోత్తరం చదువుకుందాం. పుష్పం అక్షతలు పట్టుకోండి. అష్టోత్తరం మనసులో చదువుకొని అష్టోత్తరం అంతా అయిన తర్వాత స్వామికి పుష్పం అక్షతలు సమర్పించుకుందాం. సమర్పయామి. ఓ లక్ష్మీ కుబేర భగవానికి సర్వమంగళయుక్త ఆయురారోగ్యం ఐశ్వర్యం పుత్ర పౌత్రాధికారం క్షేత్రక్షేత్ర మహాలక్ష్మీ రాజలక్ష్మీ గృహలక్ష్మీ గృహే గృహే విద్యాలక్ష్మీ మోక్షలక్ష్మీ లక్ష్మీ సరస్వతి. లక్షణలు కాస్త కుంకుమ ఈ కుడి చేతిలో పట్టుకోండి. ఎడమ చేతిలో పాలన పట్టుకోండి. అందరు కూడా చెప్పండి. శ్రీ మమ ఉపాత సమస్త పురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ ధనాకర్షణ श्री महालक्ष्मी सहित कुबेर पूजान्ते क्षीरार्घ्यं प्रदानं करिष्ये. यन्त्रस्थिते मन्त्रस्थिते तन्त्रस्थिते शोभने गृहाणार्घ्यं मया दत्तं. పాలు పోసుకొని మూడోసారి అక్షరాలు పుష్పాలన్నీ వదిలేసి చెప్పండి. ఇదా వర్గ్యం. మళ్ళీ ఒకసారి పోసుకోండి. ఇదా వర్గ్యం. మళ్ళీ ఒకసారి పోసుకొని పుష్పాలు అక్షరాలు వదిలేసేయండి. ఇదా వర్గ్యం. అనేన ప్రదాన శ్రీ ధనాక మహాలక్ష్మి కుబేర బ్రాహ్మణారాధనే స్వాతిదానం. తాంబూలం పక్కన పెట్టాలి. శ్రీధనాకర్షణ श्री महालक्ष्मी सहित श्री कुबेर पूजा धनस्थान दत्तम् अस्मिन् लोके समस्त मंगल अवाप्तये प्रथम अस्मिन् गृहे सर्व ऐश्वर्य अभिवृद्ध्यर्थं ब्राह्मण्यं तुभ्यमहं तदस्तवं क्षम्यतां देवी नारायणी नमोस्तुते.
ఐశ్వర్క బిందు మంత్రాణి పద పాదాక్షరాణి చ న్యూనాధిగా అధిర్గతాని క్షమ్యతాం శ్రీధనేశ్వరి కాయేన వాచా మనసేంద్రియైర్వా హృదయాత్మనైవ ప్రకృతేః స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీమాన్ నారాయణాయేతి సమర్పయామి. ఆలోచన చేస్తున్నారు మా పిల్లలందరూ కూడా. ఆలోచన చేస్తూ వాళ్ళందరూ కూడా నిత్యాగం చేసుకొని పూజలు నిత్యం చేసుకునే పూజలు చేసుకొని ఈ అందరూ ఎవరిని అడగాలి, దీనికి పరిష్కారం ఎవరిని అడగాలి? సూతవారి దగ్గర వెళ్ళి ఆ యొక్క స్వామిని రమ్మని పిలిచారు. స్వామిని రమ్మని పిలిచి ఆదిత్య మహారాజు నుంచి ఆయన ఒక సభావేదిక మీద అలంకారం చేసి ఒక ఆసనం వేసి ఆయన కూర్చుండబెట్టారు. కూర్చుండబెట్టిన తర్వాత ఉన్న వాళ్ళందరూ కూడా ఆ యొక్క సూతవారిని అడుగుతున్నారు. ఏమడుగుతున్నారంటే, అయ్యా సూతవార, ఈ యొక్క లోకంలో మానవ లోకంలో జనులు చాలా ఉపద్రవంతో కూడుకొని ఉన్నారు, చాలా దరిద్రం అనుభవిస్తూ ఉంటారు, చాలా కష్టాలతో ఉంటారు. భార్యాభర్తలు అన్యోన్యమైన అనురాగ సంబంధాలు ఎలా పొందుతారు? ఈ దారిద్ర్యాలు ఎలా నివారణ అవుతాయి? ముఖ్యంగా వాళ్ళకి ఏం కావాలి? దైవం యొక్క అనుగ్రహం కావాలి. దైవ అనుగ్రహం ఉంటే అన్ని కూడా సిద్ధిస్తాయి. కాబట్టి ఆ దైవానికి ఎలా కలుగుతుంది? దానికి ఇవన్నీ కూడా పోవాలంటే ఏమైనా మాకు సమాచారం, ఏదైనా వ్రతము కానీ పూజలు ఉంటే మాకు చెప్పబోయాలని చెప్పి ఆ సూర్యుల వారిని అమరుల వారందరూ కూడా అడిగినారు. పురాణాలు, వాంగ్మయాలు, వేదాలన్నీ కూడా తెలుసుకున్నాడు, చదివాడు. చదివి అందులో ఒక మంచి విషయాన్ని తెలుసుకున్నాడు. తెలుసుకొని చెప్తున్నాడు వాళ్ళకి, ఓ తపోదరులారా, మీరు చాలా చక్కటి విషయం అడిగినారు, దానికి చాలా చక్కటి పరిష్కారం చెప్తాను ఇదండి అని చెప్తున్నాడు. ఏమిటయ్యా అంటే, చెప్పిన తర్వాత ఈ యొక్క వ్రతాన్ని ఎవరు చెప్పారు, ఎక్కడ చెప్పారు? స్కాంద పురాణంలో. అంటే స్కాంద పురాణం ఇంతకుముందు ఏ వ్రతం చెప్పారు? సత్యనారాయణ వ్రతాన్ని కూడా ఆ యొక్క స్కాంద పురాణం నుంచి తీసుకుని వచ్చారు. కలియుగంలో ఒక వైశ్యుడు ఉండేవాడు. ఆ కలియుగంలో వైశ్యుడు ఏం చేసేవాడు? వాడికి చాలా వ్యాపారం ఉండేది, చాలా ధనము ధాన్యం అంతా కూడా బాగా ఉండేది. కానీ అతనికి రోజు ఎంత ధనం వచ్చినా కానీ ఎంత ధనము వాడికి అలా ఖర్చు అయిపోతుండేది, ఏమైనా నిల్వ ఉండడం లేదు ఇంట్లో. అలాంటి వైశ్యుడు ఆలోచన చేస్తున్నాడు, అయ్యో ఇంత ధనం వస్తున్నా కానీ, ఇంత ధాన్యం వస్తున్నా కానీ నిల్వ ఏమి ఉండట్లేదు, ఏ రోజు వచ్చిన ధనం ఆ రోజే అయిపోతుంది, ఎలా ఏమి చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆ యొక్క వైశ్యుడు కూడా ఆలోచన చేస్తూ అనేకమైన గ్రంథాలు, పురాణాలు ఎన్నో చదవగా ఆ యొక్క వైశ్యులకి ఈ లక్ష్మీ సరకుబేర స్వామి వారి వ్రతాన్ని ఆచరించే విధానము ఒక గ్రంథంలో తెలుసుకున్నాడు. వైశ్యుడు ఈ విధంగా తెలుసుకున్నాడు ఆ యొక్క గ్రంథంలో, ఈ విధంగా ఆ యొక్క వ్రతాన్ని తెలుసుకున్నాడు. ఆ విధంగా ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి అదే విధంగా ఆ లక్ష్మీ సరకుబేర స్వామి వారి వ్రతాన్ని భక్తిగా శ్రద్ధగా ఆచరించాడు ఆ యొక్క వైశ్యుడు. ఆచరించడం చేతనే ఆ లక్ష్మీ కుబేర స్వామి అనుగ్రహం చేత, ఆ లక్ష్మీ కుబేర స్వామి వారి వ్రతము చేత, మహత్వము చేత ఆ యొక్క వైశ్యుడు ధనవంతుడైనాడు, ధాన్యవంతుడైనాడు, ఐశ్వర్యవంతుడైనాడు. ఆ యొక్క వైశ్యుడు వ్రతాన్ని ఎప్పుడు ఆచరించాలి, ఎలా ఆచరించాలి అంటే, ఈ వ్రతాన్ని కార్తీక మాసంలో, వైశాఖ మాసంలో, మాఘ మాసంలో, ఆశ్వేజ మాసంలో ఆచరించడం చాలా ఉత్తమము. అదేవిధంగా పౌర్ణమి, ప్రతి నెల వచ్చే పౌర్ణమి రోజు, ప్రతి గురువారం కానీ ప్రతి శుక్రవారం కానీ ఈ వ్రతాన్ని ఆచరించిన శుభం జరుగుతుంది అని చెప్పాడు. అలాగే ఈ వ్రతాన్ని దంపతులైనా ఆచరించవచ్చును, స్త్రీలైనా కానీ ఈ వ్రతాన్ని ఆచరించవచ్చును, పురుషులైనా కానీ ఆచరించవచ్చును. ఎవరైనా కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించవచ్చును. ఎవరి వారి యొక్క కోరికను బట్టి వాళ్ళు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు అని చెప్పారు. అలాగే వ్రతాన్ని ఆచరించే వాళ్ళందరూ కూడా ఆ యొక్క స్వామి వారిని, అమ్మవారిని ముందుగా భక్తి శ్రద్ధలతో వేడుకొని ఈ యొక్క లక్ష్మీ స్వామి వ్రతాన్ని ఎవరి వీరుని బట్టి వాళ్ళు 5 వారాలు లేదా 9 వారాలు కానీ ఆచరించిన స్వామి అనుగ్రహం చేత మనం ఇష్టకామితార్థములు అంటే మనం కోరుకున్నటువంటి కోరికలు తప్పకుండా ఆ స్వామి అమ్మ అనుగ్రహం చేత మనకు ఆ స్వామి నెరవేరుస్తాడుగా. శ్రీనివాసాయ మంగళ విజ్ఞానంద గర్భూర మంగళ నీరాజనం
సమర్పయామి తర్వాత అమ్మవారికి స్వామివారి ప్రీతిగా నైవేద్యం ఏమిటయ్యా అంటే గారెలు బూరెలు వడపప్పు ఇవంటే చాలా ప్రీతి పాత్ర అమ్మవారికి అందరికి కూడా తెలుసు కాబట్టి ఆ యొక్క గారెలు బూరెలు వడపప్పు అమ్మవారికి నివేదన తగ్గించో ఆ కుబేర స్వామి కరుణిస్తాడు కరుణించి ఆ యొక్క లక్ష్మీదేవి యొక్క ఆనతితో మనందరినీ కూడా ధనవంతుగా చేస్తుందని చెప్పి మన యొక్క పురాణాలలో ఈ యొక్క తెలియబడి ఉందని చెప్తున్నాడు ఆ యొక్క సూత్రవారు లక్ష్మీ శ్రీలక్ష్మీ కమలధారణ్యే సింగవాహిన్యై నమో నమః శ్రీ మహాలక్ష్మీ లక్ష్మీ విష్ణుపత్ని దేవి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ ఓం శేషాయ విద్మహే వైశ్రవణాయ ధీమహి తన్నో గణః ప్రచోదయాత్ ఓం శ్రీం హ్రీం శ్రీం లక్ష్మీ కుబేర దుర్గాయ ధీమహి తన్నో లక్ష్మీ కుబేర ప్రచోదయాత్ మంజులవాసిని వేదముగే పంకజవాసిని దేవసూజిత సద్గుణవర్షి శాంతిరుగే జయ జయ హే మధుసూదన కామి ఆదిలక్ష్మి సదా పాలయ మాం ఆదిలక్ష్మి సదా పాలయ మాం అలికలికల్మషనాశిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షీరసముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుదే జయ జయ హే మధుసూదన కామిని ధనలక్ష్మి రూపేణ పాలయ మాం ధనలక్ష్మి రూపేణ పాలయ మాం అష్టలక్ష్మి రూపేణ పాలయ మాం బోలో అష్టలక్ష్మి మాతా కీ జై అక్షరాలు నమస్కారం చేసుకోండి అమ్మవారి అనుగ్రహాలకు అందరికీ కూడా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కావాలి అందరూ జపించడం అందరికీ కూడా వెంకటేశ్వర స్వామి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం లభించుగాక జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. ఈరోజు లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో లక్ష్మీ కుబేర స్వామి వ్రతం ఆచరించిన భక్తులు ఇక్కడ ఉన్నారు. భక్తులు మాట్లాడడానికి వాళ్ళ అనుభవాలని వాళ్ళు ఆచరించడం వల్ల వాళ్ళకి కలిగిన ఉపయోగాలని మీతో పంచుకోవడానికి ఉన్నారు. ముందుగా శ్రీలక్ష్మి గారు మాట్లాడతారు, వినండి. నేను 2018లో చేసుకున్నానండి వ్రతము. అప్పటి నుంచి మా ఫైనాన్షియల్ పొజిషన్ బాగున్నది. 10 సంవత్సరాలు స్టార్ట్ అయినప్పటి నుంచి చేస్తున్నాము. ప్రతి ధనత్రయోదశికి చేస్తాము. బాగా అనిపిస్తుంది అది ఇక్కడ రావడం వల్ల, ఇక్కడ పూజ చేయడం వల్ల. నమో నారాయణ. నా పేరు కవిత. నేను 2 ఇయర్స్ బ్యాక్ ఇక్కడికి వచ్చాను. మా ఫ్రెండ్ గారు వ్రతం చేసుకుంటూ చూశాను. నేను చేయించుకోవాలనుకున్నాను. నాకు మంచిగా అనిపించింది. ఈ ఇయర్ వచ్చి చేయించుకున్నాను. శ్రీమాతే నమః. ఇప్పుడు 10 సంవత్సరాల నుండి వచ్చి నేను చేస్తున్నాను. ఇక్కడ ధనత్రయోదశి రోజు అనుకున్నది నేను నెరవేరుతున్నాను. శ్రీమాత్రే నమః. నా పేరు వైష్ణవి. నేను 2 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. చాలా బాగా అయింది. ఇది మనం 9 వీక్స్ అలా చేయొచ్చు, 27 వీక్స్ అలా చేయొచ్చు. మీ ఇష్టం. 9 వీక్స్ చేస్తే మీ దారిద్ర్యం మొత్తం వెళ్ళిపోతుంది. మంచి మీ కష్టం సుఖం అన్నీ వెళ్ళిపోతాయి.
పేరు రాజశ్రీ అండి. నేను కూడా ఎవ్రీ ఇయర్ చేస్తాను. ఇది ఏం లేదు, ఇక్కడికి వచ్చి ఇది చేసినందుకు ఒక విధంగా పవర్ వచ్చినట్టే. శ్రీమన్నారాయణ లక్ష్మీ రమణ గోవింద గోవింద వాళ్ళిద్దరి దయ ఉంది అని అనుకుంటున్నాను. ఈ కరోనా తొందరగా వెళ్ళిపోతే బాగుండు. అందరూ ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటున్నాం కూడా. ఇక్కడ ఎవ్రీ ఇయర్ 2 times అయ్యేది గ్రూప్స్, 2 years కానీ నుంచి అవ్వట్లేదు. సింగిల్ గ్రూపే అవుతుంది. నమస్కారం. ఓం శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః. లక్ష్మీనారాయణ టెంపుల్ మోండా మార్కెట్ బాటా దగ్గర ఉంది. ఈ టెంపుల్కి నేను రోజు ఈవినింగ్ వచ్చేదాన్ని. వచ్చి ప్రదక్షిణ చేసుకొని లక్ష్మీనారాయణ స్వామిని దర్శించుకొని వెళ్ళేదాన్ని. బావిలో నుంచి నీళ్ళు తీసుకొని శివుడికి అభిషేకం చేసి సూర్యుడికి నవగ్రహ చుట్టూ తిరిగి వెళ్ళి ప్రతిరోజు వచ్చేదాన్ని. 2006 నుంచి 12-11 వరకు వచ్చాను. నాకు ఈ వ్రతం చేసుకుంటే చాలా బాగుంటుంది, అన్ని మిరాకిల్స్ అవుతాయి. అందువలన నేను ఎవ్రీ ఇయర్ ధనత్రయోదశి రోజు వచ్చి ఈ వ్రతం తప్పకుండా ఆచరించి వెళ్తున్నాను. సిన్స్ 5-6-7 years నుంచి. ఓం శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమ. ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమ. శ్రీ మాత్రే నమ. ధనత్రయోదశి. నా పేరు జ్యోతి. జై శ్రీమన్నారాయణ. నా పేరు జ్యోతి. నేను 5-6 సంవత్సరాల నుంచి ఇక్కడ కుబేర వ్రతం చేసుకుంటున్నాను. మా రాయబర్స్ చెప్పారనమాట, ఇక్కడ వెళ్తే మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ సమస్యలు ఉన్నా కానీ పరిష్కారం అవుతాం అనేసి. అప్పటి నుంచి మా పెద్ద అమ్మాయిని తీసుకొని వచ్చిన. అప్పుడు ఆ అమ్మాయికి జాబ్ లేకుంటే జాబ్ వైజ్గా ఫస్ట్ ట్రై చేస్తే అమ్మాయి సక్సెస్ అయింది. అయిన తర్వాత నా చిన్న కూతురు కూడా మెడిసిన్లో కొంచెం ఎంసెట్లో అప్పుడు ప్రాబ్లం అయితే అమ్మవారి ఇక్కడికి వచ్చిన తర్వాతనే నాకు ప్రాబ్లమ్స్ సెటిల్ అయింది. మా బాబు కూడా మంచిగా మార్క్స్ పాస్ అయ్యాడు. కూడా మంచిగా ఇది ఇంకేంటంటే మన భారతదేశంలో మన ఈ సికింద్రాబాద్లో ఉన్న లక్ష్మీనారాయణ ఒకటి, ఉత్తరప్రదేశ్లో అక్కడ ఈ 2 చోట్లనే ఈ వ్రతం చేస్తారు. ఇంకా ఏ చోట్ల ఈ వ్రతం చేసే ఫెసిలిటీస్ లేదు. కాబట్టి వీలైనంత వరకు ఎవరికైతే అనుకూలంగా ఉంటుందో అందరు ఇక్కడ వచ్చి అమ్మవారి పాత్రకి ఆశీర్వాదం పొందాలని. ఇంకేంటంటే ధన్తెరస్ అప్పటి నుంచి 4-5 years నుంచి నేను చేస్తున్నాను. దీనివల్ల కూడా నాకు చాలా ఫైనాన్షియల్ అండ్ మంచిగా స్టేబుల్గా వచ్చాను. కాబట్టి అందరూ చేసుకొని అందరూ లాభాలు పొందాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను.